నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒకవైపు మొండి బకాయిలు, మరోవైపు దీర్ఘకాలిక నష్టాలతో బ్యాంకులు సతమతం అవుతున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే 3 బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించాల్సి రావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. షెడ్యూల్డ్ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా బ్యాంకులు మునిగిపోతూ ఉండడంతో ఖాతాదారులకు ఆందోళన తప్పటం లేదు. భారీగా లోన్లు తీసుకుని ఎగ్గొడుతున్న వారు బడాబాబులుగా చెలామణి అవుతుంటే, పైసా కూడబెట్టి బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్లు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. డబ్బులు కూడబెట్టడానికి పడే కష్టం కంటే బ్యాంకుల్లో డబ్బులు సేఫ్గా ఉన్నాయో లేదో అన్న టెన్షనే ఇప్పుడు కస్టమర్స్ని కలవరపెట్టేస్తోంది. ఎస్ బ్యాంక్ సంక్షోభం జనం మర్చిపోకముందే మరో బ్యాంక్ మారటోరియం పరిస్థితులను ఎదుర్కొంటూ వార్తల్లో కుక్చింది. ఈసారి వంతు లక్ష్మీ విలాస్ బ్యాంక్ది. ఈ బ్యాంకు ఖాతాదారులు 25,000 రూపాయలకు మించి విత్డ్రా చేయలేని స్థితిని విధించింది ఆర్బీఐ. లక్ష్మీ విలాస్ బ్యాంక్ పరిస్థితి దిగజారుతున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ అంటే నమ్మకం, బ్యాంక్ అంటే భద్రత. కానీ ఇదంతా ఇక గతమే. రోజుకో బ్యాంక్ బోర్డు తిప్పేస్తుంటే, సంక్షోభంలో కూరుకుపోతుంటే ఖాతాదారులు రోడ్ల మీద ఆందోళనకు దిగే దృశ్యాలు దేశంలో నిత్యకృత్యంగా మారాయి. అప్పుడెప్పుడో ప్రుడెన్షియల్ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ దాకా ఏ బ్యాంకు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సామాన్యులు బ్యాంకుల్ని నమ్ముతుంటే బ్యాంకులు మాత్రం బడాబాబులకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. పరిశ్రమల స్థాపన పేరుతో భారీగా లోన్లు తీసుకుంటున్న వాళ్లు అప్పులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారు. వీరి దగ్గర నుంచి రుణాలు వసూలు చేయటం చేతకాక రైట్ ఆఫ్ పేరుతో ఏటా లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాయి బ్యాంకులు. రైట్ ఆఫ్లు కూడా పెరుగుతున్నాయి. అంటే కార్పొరేట్ ఎగ్గొట్టిన డబ్బుల్ని రైట్ ఆఫ్, అంటే వాటిని పర్ష్యూ చేస్తాం, అంటే ఆ డబ్బులు తేవటానికి వెంటపడతాం. వీళ్ళ ఎవరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళ వెంట అంటున్నారు. కానీ నిజానికి ఏంటంటే ఈ రకంగా ఇన్యాక్టివ్ అకౌంట్స్ అయిపోతాయి. అంటే ఆ అకౌంట్స్ మీద పెద్దగా దృష్టి ఉండదు. దీనికి ఆర్బీఐ కూడా వత్తాసు పలకటమే అసలైన విడ్డూరం. అదే సామాన్యుల దగ్గరకొచ్చేసరికి స్వల్ప రుణాలివ్వటానికి కూడా సవాలక్ష నిబంధనలతో దుంప తెంచటం బ్యాంకులకే సాధ్యం. సామాన్యులు తిని తినక డబ్బులు కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకుంటుంటే, బ్యాంకులు మాత్రం బాధ్యత లేకుండా బడాబాబులకు ఇష్టారాజ్యంగా రుణాలివ్వటమే సంక్షోభానికి మూల కారణం. ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగంలో కూడా లక్షల కోట్ల రూపాయల రాని బాకీలున్నా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నిలబడినాయనంటే ముఖ్యంగా ప్రభుత్వాల యొక్క షేర్ హోల్డింగ్స్ మోర్ దాన్ 51% ఉండటం అనేటటువంటి ప్రధానమైన కారణం. కానీ ప్రైవేటు బ్యాంకులైనా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులైనా దేశంలో అనేక కార్పొరేట్ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు బ్యాంకుల్ని మోసం చేసేసినారు. దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆర్బీఐ ఉదాసీనత సరేసరి. ఎస్ బ్యాంక్, ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్. పేరున్న బ్యాంకులే ఒకదాని తర్వాత మరొకటి ఇలా ఖాతాదారులకు షాకులిస్తూ ఉండడంతో బ్యాంకు పేరు చెబితేనే సామాన్యులు పారిపోయే పరిస్థితులు వచ్చాయి. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిపాజిటర్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎల్వీబీపై డిసెంబర్ 16 వరకు మారటోరియం విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం ఆర్బీఐ సమర్పించిన అప్లికేషన్ ఆధారంగా ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది. మారటోరియంలో భాగంగా బ్యాంక్ డిపాజిటర్లు తమ ఖాతా నుంచి నెల రోజుల్లో ఉపసంహరించుకోగలిగే నగదు పరిమితిని 25,000కు కుదించింది. విద్య, వైద్యం, పెళ్లి ఖర్చుల కోసం మాత్రం ఖాతాదారులు ఈ పరిమితికి మించి నగదు ఉపసంహరించుకునే వీలుంటుంది. అయితే అందుకు ఆర్బీఐ అనుమతి అవసరముంటుంది. ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆర్బీఐ ఎల్వీబీ బోర్డును 30 రోజుల పాటు తన అధీనంలోకి తీసుకుంది. కెనరా బ్యాంక్ మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టిఎస్ మనోహరన్ను బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఎల్వీబీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిన తరుణంలో రంగంలోకి దిగిన ఆర్బీఐ బ్యాంక్ డిపాజిటర్ల ప్రయోజనాలను రక్షించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మారటోరియం విధింపుతో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఎల్వీబీ డిపాజిటర్లకు సూచించింది. ఎల్వీబీ ఈ ఏడాదిలో ఆర్థిక సంక్షోభంలోకి జారుకున్న రెండో బ్యాంక్. నిధులకు కటకట్లాడుతున్న ఎస్ బ్యాంక్ పైన మార్చిలో మారటోరియం విధించారు. ఆర్బీఐ కోరిన మేరకు ఎస్బీఐ ఈ బ్యాంకుకు 7,250 కోట్లు సమకూర్చి సంక్షోభం నుంచి గట్టెక్కించింది. గత 3 ఏళ్ల నుంచి ఎల్వీబీ నష్టాల్లోనే కొనసాగుతోంది. దాంతో బ్యాంక్ నెట్వర్త్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బ్యాంకు డిపాజిట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మొండి బకాయిలు ఆందోళనకర స్థాయికి పెరిగాయి. వరుస నష్టాలు, కరిగిన నెట్వర్త్, పైగా మొండిపద్దుల భారం కారణంగా బ్యాంకు కష్టాల్లోంచి గట్టెక్కేందుకు అవసరమైన నిధులను సేకరించలేకపోతోంది. పాలనాపరమైన లోపాలు బ్యాంక్ వాటాదారులు, ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూలధన అవసరాలు తీర్చుకునేందుకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనమయ్యేందుకు ఎల్వీబీ
2019 మే నెలలో ఆర్బీఐ అనుమతి కోరింది. రియాల్టీ రంగంపై దృష్టి సారించిన ఇండియా బుల్స్ ఈ విలీనం ద్వారా బ్యాంకింగ్ సేవల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఆర్బీఐ ఈ ప్రతిపాదనను నిరాకరించింది. ఫిన్టెక్ కంపెనీ క్లిక్స్ గ్రూప్లో విలీనమయ్యేందుకు ఈ ఏడాది జూన్ 15న ఎల్వీబీ ప్రాథమిక, విధిగా పాటించాల్సిన అవసరం లేని అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కానీ విలీన చర్చలు జాప్యమవుతూ ఉండడంతో క్లిక్స్ ఈ ఒప్పందం నుంచి వైదొలగనుందని మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే ఆర్బీఐ రంగప్రవేశం చేసి బ్యాంకును తన అధీనంలోకి తీసుకుంది. రామలింగ చెట్టియార్ నాయకత్వంలో 7 సభ్యుల బృందం 1926లో లక్ష్మీ విలాస్ బ్యాంకును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ బ్యాంక్ 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కార్యకలాపాలు విస్తరించింది. మొత్తం 566 బ్రాంచులు, 918 ఏటీఎంల ద్వారా సేవలందిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో సుమారు 50 శాఖలను నిర్వహిస్తోంది. లక్ష్మీ విలాస్ బ్యాంకును డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేసేందుకు ఆర్బీఐ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ డ్రాఫ్ట్ ప్రకటించింది. సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంక్ లిమిటెడ్ భారతీయ అనుబంధ విభాగమే డీబీఐఎల్. ఈ విలీన ప్రతిపాదనపై ఎల్వీబీ, డీబీఐఎల్ డిపాజిటర్లు, క్రెడిటార్ల నుంచి ఆర్బీఐ సూచనలు, అభ్యంతరాలు కోరింది. నవంబర్ 20 వరకు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. తదనుగుణంగా విలీనంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విలీనం ఎల్వీబీ డిపాజిటర్లు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు బ్యాంకుకు స్థిరత్వం కల్పించనుందని డీబీఐఎల్ పేర్కొంది. ఈ విలీనానికి అనుమతి లభిస్తే తాము 2500 కోట్ల నిధులు సమకూర్చనున్నట్టు తెలిపింది. సాధారణంగా బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ ఆర్బీఐ నిబంధనల కారణంగా ఖాతాదారులకు పెద్దగా సమస్యలు ఎదురుకావని చెబుతారు. అయితే బ్యాంకు షేర్లను కొనుగోలు చేసిన వాటాదారులపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నాయి. సాధారణంగా బిజినెస్ వృద్ధిలో ఉన్న సంస్థల షేర్లు లాభపడ్డట్టే నష్టాల బాట పట్టిన కౌంటర్లు పతనమవుతూ ఉంటాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంక్ నెట్వర్త్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో వాటాదారులకు నష్టం వాటిల్లటం సహజమేనని చెబుతున్నారు. లక్ష్మీ విలాస్ బ్యాంకులో ప్రమోటర్ల వాటా కేవలం 6.8%కే పరిమితమైంది. ఆర్బీఐ ఆంక్షలతో తమ డిపాజిట్ల పరిస్థితి ఏమవుతుందోనని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో బ్యాంకింగ్ సంక్షోభానికి లక్ష్మీ విలాస్ బ్యాంకే మొదటి ఉదాహరణ కాదు. ఇదే చివరిది అనుకోవటానికి వీల్లేదు. కొన్నాళ్ల క్రితమే ఎస్ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారు. దేశవ్యాప్తంగా వేలాది శాఖలు, లక్షలాది మంది డిపాజిటర్లు ఉన్న ఎస్ బ్యాంక్ నష్టాల్లో కూరుకుపోయింది. పర్యవసానంగా ఆ సంస్థ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులు బ్యాంకు నుంచి తీసుకునే సొమ్మును 50,000 రూపాయలకు పరిమితం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. భారీ స్కామ్తో పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కుప్పకూలి 6 నెలలు దాటకుండానే ఎస్ బ్యాంక్ లాంటి పెద్ద బ్యాంక్ చతికిలపడటం సాధారణ పౌరులకు బ్యాంకింగ్ రంగంపైనే సందేహాలు తలెత్తేలా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎస్ బ్యాంక్ సంక్షోభం సమయంలో దేశవ్యాప్తంగా ఆ బ్యాంకు శాఖల ముందు వేలాది మంది క్యూ కట్టారు. నెలంతా శ్రమించి బ్యాంకులో పడే జీతం డబ్బులు అందుకోవటానికి సిద్ధపడుతున్న వేతన జీవులకు ఇదొక షాక్. ప్రాణావసరమైన వైద్యం కోసమో, పిల్లల ఉన్నత చదువుల కోసమో, బిడ్డ పెళ్లి చేయటానికో బ్యాంకులో పొదుపు చేసుకుంటూ వస్తున్న మధ్యతరగతి డిపాజిటర్లందరికీ ఇది ఊహించని పరిణామం. ఏ రంగంలోనైనా ప్రైవేట్ నిర్వహణలో ఉండే సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయని, ప్రభుత్వ రంగ సంస్థల్లో అసమర్థత రాజ్యమేలుతుందని కొందరు నిపుణులు చేసే వాదనల్లో హేతుబద్ధత లేదని బ్యాంకింగ్ సంక్షోభం మరోసారి నిరూపించింది. రైతాంగానికి కానివ్వండి, ఏదైతే ప్రయారిటీ సెక్టర్స్, ఏదైతే కీలక రంగాలు ఉన్నాయో దేశార్థిక వ్యవస్థకి, ఆ రంగాలకు అప్పులు ఇవ్వటం కూడా భారీ ఎత్తున పెరిగింది. అన్ని వర్గాల వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలోనే బ్యాంకుల పనితీరుతో 90లో సంస్కరణలు మొదలైనవి. ఈ దేశంలో 1990లో సంస్కరణల తర్వాత ప్రైవేట్ రంగం పట్ల మొగ్గు మొదలైంది. అలాగే ఏంటంటే దాంతోపాటుగా బ్యాంకింగ్ రంగాన్ని కూడా రిజర్వ్ బ్యాంకే పనిగట్టుకుని తుట్లు పొడుస్తుందా అనే సందేహం వచ్చే విధంగా జరుగుతూ వచ్చింది. బ్యాంకుల సంక్షోభాన్ని గమనించి అందులోని డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు చర్యలు మొదలుపెట్టడం సంతోషించదగ్గదే. అయినా పరిస్థితి ఇంతగా దిగజారే వరకు పర్యవేక్షణ సంస్థలు ఏం చేస్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. పీఎంసీ సంక్షోభంతో ఖాతాదారులు 11,617 కోట్ల మేర డిపాజిట్లు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. దాంతో పోలిస్తే ఎస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ పరిధి చాలా ఎక్కువ. ఇంత పెద్ద బ్యాంకు ఉన్నట్టుండి చేతులెత్తేస్తే వ్యక్తులు మాత్రమే కాదు, దాంతో ఆర్థిక లావాదేవీలు సాగిస్తున్న అనేకానేక బ్యాంకులు, ఇతర సంస్థలు కూడా సంక్షోభంలో పడతాయి. బ్యాంకులు సంక్షోభంలో పడినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆదేశాలతో ప్రభుత్వ రంగ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి రంగంలోకి దిగుతూ ఉంటాయి. సంక్షోభాలు తలెత్తినప్పుడు డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరమే. అటు ఎస్బీఐ, ఇటు ఎల్ఐసి పచ్చగా కళకళ్లాడుతున్నాయి కనుక ఈ బాపతు సంస్థల్ని ఆదుకోవటం వాటికి పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. ఎస్ బ్యాంక్ చిక్కుల్లో పడింది కార్పొరేట్ నిర్వహణ సక్రమంగా లేకేనని, దాన్ని సరిచేస్తే చక్కబడుతుందని నిపుణులు అప్పట్లో చెప్పారు.
అది మళ్లీ పట్టాలెక్కితే ఇప్పుడు పెట్టుబడి పెట్టే సంస్థలకు లాభాల పంట పండుతుందని అన్నారు. అది నిజమే కావచ్చు. కానీ అసలే అంతంత మాత్రంగా ఉన్న వర్తమాన ఆర్థిక మందగమనంలో అనుకోనిదేమైనా జరిగి ఆ పెట్టుబడులు కాస్త ఆవిరైతే ఆ సంస్థలు పెట్టే పెట్టుబడులు కూడా ఎక్కడ్నుంచో ఊడిపడవు. సాధారణ డిపాజిటర్లు, పాలసీదారులు పొదుపు చేసే సొమ్ము నుంచే అవి పెట్టుబడులు పెట్టాలి. ఎల్ఐసి, ఎస్బీఐ లాంటి సంస్థలు కూడా నష్టపోతే ఆ డిపాజిటర్లు, పాలసీదారుల హక్కుల్ని రక్షించేదెవరు? కనుకనే పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని రకాల ఆర్థిక సంస్థలపైన పటిష్టమైన నిఘా ఉండాలి. నిర్వాహకులు వాటిని సమర్థవంతంగా నడుపుతున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలి. ఎస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో ఆర్బీఐ ప్రతినిధి కూడా ఉంటారు. ఆ బ్యాంకు నిర్వహణ సక్రమంగా లేదని 2 ఏళ్ల క్రితమే బయటపడినప్పుడు, సంస్థలో వరుస రాజీనామాలు జరుగుతున్నప్పుడు ఆర్బీఐ నిర్ణయాత్మకంగా ఎందుకు వ్యవహరించలేకపోయింది? దాన్ని పట్టాలెక్కించడానికి ఇన్నాళ్లుగా అది తీసుకున్న చర్యలేంటి? విఫలమై ఉంటే అందుకు బాధ్యులెవరు? రుణ వసూళ్లలో ఎస్ బ్యాంక్ విఫలమవుతోందని, అందులో నిర్వహణపరమైన లోపాలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిసినా అది కొత్తగా రుణాలివ్వటాన్ని ఆర్బీఐ ఎందుకు నివారించలేకపోయింది? ఈ ప్రశ్నలన్నీ ఆర్బీఐనే ప్రధాన ముద్దాయిగా బోనెక్కిస్తున్నాయి. గత 4-5 ఏళ్లుగా బ్యాంకులిచ్చే రుణాలపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలు విధించింది. సక్రమంగా, సమర్థవంతంగా బకాయిలను వసూలు చేయగలిగితేనే కొత్త రుణాల మంజూరుకు అనుమతిస్తామని చెప్పింది. ఆ నిబంధనలతో ఇతర బ్యాంకులన్నీ సగటున 9% మించి కొత్త రుణాలు ఇవ్వలేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఎస్ బ్యాంక్ మాత్రం 30% మేర రుణాలు ఎలా ఇవ్వగలిగిందన్నది కీలకమైన ప్రశ్న. ఈ బ్యాంకు సంక్షోభం మూలాలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట వాస్తవమే కావచ్చు. కానీ తర్వాతైనా ఎస్ బ్యాంకుపై పర్యవేక్షణలో లోపాలెందుకు చోటు చేసుకున్నాయో అందుకు బాధ్యులెవరో ప్రభుత్వం తేల్చాలి. గతంలో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుతో మొదలుపెట్టి పలు బ్యాంకులు ఇలాగే సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయినా వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోలేదు. దానికి బదులు లాభాల్లో నడిచే సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కే మార్గాలు వెదగటం అలవాటైంది. ప్రభుత్వ రంగ సంస్థలు తమకేది ప్రయోజనమో, ఎక్కడ లాభాలు వస్తాయో తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం కాక, ఇలా పాలకులు చెప్పినట్టు చేయాల్సి వస్తే అవి కూడా క్రమేపీ చిక్కుల్లో పడటం ఖాయం. సాధారణ పౌరుల్లో బ్యాంకింగ్ రంగంపై అవిశ్వాసం తలెత్తితే వాటిల్లో పొదుపు చేయటానికి వెనకాడతారు. అంతిమంగా ఇది ఆర్థిక రంగ అవ్యవస్థకు దారితీస్తుంది. కనుక ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. బ్యాంకింగ్ సంక్షోభానికి మొండి బకాయిలతో పాటు వ్యవస్థలోని కీలక వ్యక్తుల చర్యలు కూడా కారణమనే చెప్పాలి. ఎస్ బ్యాంక్ ప్రమోటరే స్వయంగా ఖాతాదారులకు, వాటాదారులకు వెన్నుపోటు పొడిచి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. ప్రైవేట్ సంస్థలకు రుణాలివ్వటానికి అడ్డదారులు తొక్కి విచారణకు సహకరించకుండా చివరకు అరెస్టయ్యారు. ఓ ఎస్ బ్యాంక్, ఓ లక్ష్మీ విలాస్ బ్యాంక్, ఇలా ఎప్పటికప్పుడు బ్యాంకుల నష్టాల చరిత్ర చదువుకుంటూ పోవటమేనా? ఇకనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించేది ఏమైనా ఉందా అనే సామాన్యుల ప్రశ్నకు ప్రభుత్వాలే జవాబు చెప్పాలి. బ్యాంకులు సక్రమంగా పనిచేస్తే అసలు నష్టాలు వచ్చే అవకాశమే లేదు. సామాన్యుడి కోసమే బ్యాంకింగ్ వ్యవస్థ అనే ప్రాథమిక సూత్రానికి ఎప్పుడో తిలోదకాలిచ్చిన బ్యాంకులు బడాబాబుల మెహర్బానీ కోసం నేల విడిచి సాము చేస్తూ ఉండడంతో నష్టాలు తప్పటం లేదు. సామాన్యులు బ్యాంకుల్ని నమ్ముతుంటే బ్యాంకులు మాత్రం కార్పొరేట్లను నమ్ముతున్నాయి. సామాన్యులకు రుణాలిస్తే తిరిగి రావని, బడాబాబులకిస్తే వసూలవుతాయనే గుడ్డి నమ్మకం బ్యాంకింగ్ వ్యవస్థలో పాతుకుపోయింది. వాస్తవానికి మొండి బకాయిల లిస్టు చూస్తే ఆ జాబితాలో సామాన్యుల పేర్లు ఎక్కడా ఉండవు. అందరూ బిక్షాట్సే కనిపిస్తున్నారు. అయినా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా వ్యవహరిస్తున్నాయి బ్యాంకులు. వాస్తవాలు కళ్ల ముందు కనిపిస్తున్నా తమ పద్ధతులు మార్చుకోకుండా యథావిధిగా బడాబాబులకే వత్తాసు పలుకుతూ సామాన్యుల నగదు భద్రతను గాల్లో దీపంగా మార్చేస్తున్నాయి. ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు ఉపాధి చూపించే వ్యవసాయ రంగమంటే బ్యాంకులకు చాలా చిన్నచూపు. ఏటా రుణ ప్రణాళికల పేరుతో ప్రభుత్వాలు మీటింగులు పెట్టినా నిర్దేశిత మొత్తంలో పావు వంతు కూడా రైతులకు చేరటం లేదు. రుణాలివ్వమని బ్యాంకులకు వెళ్లిన రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టడంలో అధికారులు ఆరితేరిపోయారు. 10 మందికి అన్నం పెట్టే రైతుకు రుణాలివ్వటానికి 10 సార్లు ఆలోచిస్తూ పైసాకు కూడా కొరగాని సూట్ కేస్ కంపెనీలకు మాత్రం గుడ్డిగా రుణాలిస్తున్నాయి బ్యాంకులు. మంజూరు చేసే రుణాల్లోనూ వాటాలు తీసుకుంటూ మొండి బకాయిలకు బాటలు వేస్తున్నారు ఉన్నతాధికారులు. రైతుకు రుణమిస్తే ఖచ్చితంగా కడతాడు. రైతులు బాకీలు ఎగ్గొట్టిన కేసులు ఈ దేశంలో చాలా తక్కువ. అయినా సరే రైతులకు రుణాలిస్తే తిరిగి రావనే కథలే చెబుతాయి బ్యాంకులు. రైతుకు రుణమిస్తే భారీగా లాభాలు సంపాదించకపోయినా 10 మందికి అన్నం పెడతాడు. కానీ భారీ పరిశ్రమల పేరుతో రుణాలు తీసుకునే కార్పొరేట్లు లక్షల మందికి టోపీ పెడుతున్నారు. అయినా సరే బ్యాంకులు మాత్రం పద్ధతి మార్చుకోకుండా మూసధోరణిలోనే రుణాలిస్తున్నాయి. దీంతో తాము మునగటంతో పాటు ఖాతాదారుల్ని ముంచేస్తున్నాయి. దేశీయ బ్యాంకుల కస్టమర్లు ఏడాదిన్నరలో 3 షాకింగ్ విషయాలు చూశారు. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఎస్ బ్యాంక్ సంక్షోభం రాగా ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ క్రైసిస్ వచ్చిపడింది. బ్యాంకుల సంక్షోభాలు చూశాక బ్యాంక్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఆందోళన మొదలైంది.
ఒకవేళ మా బ్యాంకులకు కూడా ఇదే పరిస్థితి వస్తే అనే ప్రశ్న నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది. చాలా మంది బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. కొంతమందైతే బ్యాంకుల్లో డబ్బంతా తీసుకొచ్చి ఇళ్లలోనే దాచుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గతంలో మాదిరిగా ప్రతి ఇంట్లో ఇనప్పెట్టెలు మళ్లీ దర్శనమిస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బ్యాంకు పేరు ప్రతిష్టలు ఆర్భాటం చూసి మోసపోకుండా బ్యాలెన్స్ షీట్తో పాటు బ్యాంకింగ్ పనితీరుపైనా ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు ఖాతాదారులకు సూచిస్తున్నారు. బ్యాంకులు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించినప్పుడు అందులో మొండి బకాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. బ్యాంకు నష్టాలను ప్రకటిస్తే ఆ నష్టాలు ఎందుకు వచ్చాయో గమనించాలి. అలాగే బ్యాంక్ షేరు ధర ఎలా ఉందో గమనించాలి. ఇతర బ్యాంకుల షేరు ధరతో పోల్చి చూసుకోవాలి. ఎస్పీఏలు పెరగటం వంటివి ఉంటే బ్యాంకుపై ఒత్తిడి ఉందని అర్థం చేసుకోవాలి. బ్యాంకు మేనేజ్మెంట్ కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాంకు మేనేజ్మెంట్ నుంచి కీలకమైన ప్రాధాన్యత ఉన్నవారు బయటకు వెళ్లిపోతే అనుమానించాల్సిందే. ఎస్ బ్యాంకులో కూడా సంక్షోభానికి కొన్ని నెలల ముందు సీనియర్ లెవెల్లోని చాలామంది వెళ్లిపోయారు. మీ బ్యాంకులో కూడా ఇలాంటి ఘటనలు ఉంటే బ్యాంకు మారిపోవటం ఉత్తమం. ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఒకే బ్యాంకులో కాకుండా వేరువేరు బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉండటం మంచిది. ప్రజలు ఆందోళనలకు గురై అన్ని చోట్ల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే కుప్పకూలుతుంది. దీనికి పెద్ద పెద్ద బ్యాంకులు కూడా మినహాయింపేమీ కాదు. పీఎంసీ బ్యాంక్ సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకార బ్యాంకుల్ని ఆర్బీఐ పరిధిలోకి తెస్తూ చట్టం చేసింది. దీంతో సహకార బ్యాంకుల్లో పాలన మెరుగుపడనుంది. డిపాజిట్దారుల ప్రయోజనాలకు రక్షణ లభించనుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ వైఫల్యం తరహా సంక్షోభాలకు చోటివ్వకుండా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. దేశవ్యాప్తంగా 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు పనిచేస్తుండగా వీటి పరిధిలో 8.6 కోట్ల డిపాజిటర్లకు సంబంధించి 4.85 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. స్వాతంత్రానికి ముందు బ్యాంకులన్నీ ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. అయితే ఆ తర్వాత సామాన్యులకు బ్యాంకులను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో జాతీయీకరణ జరిగింది. కానీ ప్రపంచీకరణ పేరుతో ప్రైవేట్ బ్యాంకులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. 500 కోట్ల రూపాయల షూరిటీ చూపించే ఎవరైనా బ్యాంక్ పెట్టుకోవచ్చనే విధంగా రోజులు మారిపోయాయి. దీంతో హిడెన్ ఎజెండాతో బ్యాంకులు పెట్టడం, ఖాతాదారుల్ని ముంచేయటం పరిపాటైపోయింది. ప్రైవేటు పాత్ర తక్కువ ఉండాలి. ప్రభుత్వ రంగం కీలక రంగాల్లో, అన్ని రంగాల్లోనూ, అది పారిశ్రామిక రంగంలో కూడా కీలకమైన ఆర్థిక రంగాలన్నింటిలోనూ ప్రభుత్వ రంగం బలంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది అనేది నిజం. ఈరోజు జరిగిన ప్రైవేటీకరణ క్రమమే ఈ దేశానికి శాపంగా పరిణమించబోతోంది కూడా. ఇంకా ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన ఎదురుదెబ్బలు. బ్యాంకుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆర్బీఐ సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ ముగిశాక ఎంట్రీ ఇచ్చే పోలీసుల్లా ఆఖరిలో రంగంలోకి దిగుతోంది. ఇక ప్రభుత్వం సంగతి సరేసరి. ఖాతాదారులు, డిపాజిటర్లు రోడ్డున పడే వరకు స్పందన కూడా ఉండదు. అదేమంటే ఖాతాదారులే జాగ్రత్తగా ఉండాలని ఉచిత సలహాలిస్తారు. వ్యవస్థ సక్రమంగా నడిచేలా చూడాల్సిన వారే బాధ్యతారాహిత్యంగా సైడైపోతుంటే ఇక బ్యాంకుల్లో అక్రమాలను ఎవరు అరికడతారు అనే ప్రశ్న తెరపైకొస్తోంది. ఆర్బీఐ నిబంధనలు, చట్టాలు అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ అవేవీ వాస్తవంలో అమలు కావు. ఆర్బీఐ కొద్దిగా ఇంకా రెగ్యులేషన్స్ టైట్ చేసి వాళ్ళ మేనేజ్మెంట్ ఓవర్సైట్ ఆర్ ఇన్స్పెక్షన్ ఓవర్సైట్, ముందు ఆర్బీఐ ఓన్ టీమ్స్ ఇన్స్పెక్ట్ చేసాయి, ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అవటం వల్ల కూడా కొద్దిగా ఈ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్లో ప్రాబ్లం తొందరగా క్యాచ్ చేయలేకపోతున్నారు అని అంటున్నారు. సో కొందరి స్వార్థం, మరికొందరి దురాశ మొత్తం వ్యవస్థను ముంచేస్తోంది. సామాన్యులకు కన్నీళ్లు మిగులుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో బ్యాంకు ముఖం చూసేవారే ఉండరని నిపుణులు తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.